ప్రయాగ్రాజ్ లో కొనసాగుతున్న మహాకుంభమేళాకు మౌని అమావాస్య సందర్భంగా కోట్ల మంది ప్రజలు రావడంతో సెక్టర్ 2 లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో భక్తుల తాకిడికి విరిగిన బారికేట్ల కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం 20 మంది మృతి చెందినట్లు, మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. దీని వలన ఇతర ప్రాంతాల నుంచి ప్రయాగ్రాజ్ కు వస్తున్న రైలు సదుపాయాలు ఆపివేయాలని భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. అందువలన దీన్ దయాల్ జంక్షన్ నుంచి ప్రయాగ్రాజ్ కు వెళ్లడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను నిలిపివేశారు. అంతవరకు సాధారణ రైళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయని అన్నారు. త్రివేణి సంగమం ఘాట్ వద్ద వాహనాలు అన్ని 24 గంటల పాటు నిలిపివేశారు. ఎందుకంటే త్రివేణి సంగమానికి కిలోమీటర్ దూరంలో ఈ సంఘటన జరిగింది. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలో ఘాట్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించాలని అధికారులు తెలిపారు. కుంభమేళా ప్రాంతంలో ఇప్పటికే 10 కోట్ల మంది ప్రజలు ఉన్నందువల్ల మరో 24 గంటల పాటు ఇతరులను అనుమతించట్లేదని జిల్లా మెజిస్ట్రేట్ దినేష్ చంద్ర చెప్పారు. ప్రయాగ్రాజ్ నుంచి భక్తులను తిరిగి తీసుకెళ్లేందుకు అదనంగా దాదాపు 360 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కుంభమేళాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.